పూరీ జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాప్లు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన 2 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ ఆయనను భారీ నష్టాల పాలు చేయగా, ఈ మధ్య కాలంలో వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా ఆ నష్టాలను డబుల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితేంటి? ఆయన ఏ హీరోతో సినిమా చేయిస్తాడు అనేది అంతుపట్టకుండా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసిన పూరీతో ఇప్పుడు వాళ్ళెవరూ సినిమాలు చేయడానికి రెడీగా లేరు. యంగ్ హీరోలతో అనుకుంటున్నప్పటికీ వాళ్ళు కూడా ఇప్పుడు పూరీతో సినిమా అంటే చేస్తారా లేదా అనేది అనుమానమే. అయితే బాలకృష్ణ మాత్రం పైసా వసూల్ లాంటి సినిమా ఇచ్చిన తర్వాత పూరీతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇప్పుడు చేస్తున్న అఖండ 2 పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి ఇప్పట్లో పూరీతో బాలయ్య సినిమా చేయడం కష్టమే. అయితే గోపీచంద్ గోలీమార్ సీక్వెల్తో పాటు మెగాస్టార్ చిరంజీవికి పూరీ కథ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ ఉంది. కానీ ఇప్పుడు పూరీ కింగ్ నాగార్జునకి ఓ కథ చెప్పగా అది నచ్చిందట. పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసుకుని రమ్మన్నారట నాగ్. దీంతో ఈ మెంటల్ మాస్ కాంబో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ చేసిన శివమణి బ్లాక్ బస్టర్ అయిందే. మరి ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి.